హరీష్ రావు గారు, మీరు ప్రతిసారి సిట్ అనే దర్యాప్తు జరుగుతున్న సమయంలో రేపు ఎల్లుండో సిట్టు పిలుస్తుందనగానే తెలంగాణ ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేసి అవాక్కులు చెవాక్కులు చెప్పి తెలంగాణ సమాజాన్ని పక్కదో పట్టించి సిట్టు దర్యాప్తును కూడా పక్కదో పట్టించి సిట్టు దర్యాప్తులో జరుగుతున్న అంశాలు కూడా ఎవరు వాస్తవాలు అనుకోవద్దని నీ ట్రిక్స్ అండ్ ట్రేడ్స్ ప్లే చేస్తున్నావు. ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు సింగరేణిలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టగంటిరని. అసలు ఈ సృజన్ రెడ్డి ఎవరు? ఈ సృజన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా మొన్న ఎలక్షన్లో ఓడిపోయి ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీ పార్టీ తరఫున సర్పంచ్లను గెలిపారని పాలేజ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు. మీరు గతంలో కూడా ఇదే సృజన్ రెడ్డి మీద ఇదే రేవంత్ రెడ్డి గారిని వారి సంబంధాలను అంటగట్టి వారి బామ్మర్ది అవుతాడని చెప్తే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, ఆయన నాకు దూరపు చుట్టపని ఎటువంటి ఫేవర్లు చేస్తలేదని. అదే ఉపేందర్ రెడ్డి గారు వచ్చి క్లారిటీ కూడా ఇచ్చారు. ఆయన మా అల్లుడు, ఎందుకు మీరు మా అల్లుడిని బద్నాం చేయడానికి చూస్తుర్రు? మా అల్లుడు నేనున్నప్పటి నుంచి నా తర్వాత కాంట్రాక్ట్లు చేస్తుండు. ఇదే సింగరేణిలో ఇదే సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి గతంలో వర్కులు మీ ఆయాంలోనే వచ్చినాయి. ఆయనకే కాదు, సింగరేణిలో ప్రతిమా శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రావు, హర్ష, చాలామంది మీ చుట్టాలకు కూడా సింగరేణిలో మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకోరు. అదే కాంట్రాక్టర్లు ఈరోజు సింగరేణిలో కంటిన్యూ చేస్తారు. నిజంగానే మేము ఏదో కండిషన్లు పెట్టి వాళ్ళ వర్కులకు ఇవ్వద్దు అనుకుంటే ఈరోజు వర్కులన్నీ ఎవరో నిజంగానే రేవంత్ రెడ్డి గారికి తెలిసిన వాళ్ళకి ఇచ్చేటోడు. కానీ రేవంత్ రెడ్డి గారికి మీ లెక్క దోచుకోవాలన్న ఆలోచన లేదు. కాకపోతే ఈ సిట్టు దర్యాప్తులో కవిత భర్తని మీరు సొంత అల్లున్నే మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరన్న విషయాన్ని మీ కుటుంబ సభ్యురాలే చెప్పింది. మరి ఈరోజు తెలంగాణ సమాజానికి వాస్తవం కాదా తెలవాలి కాబట్టి సిట్టు దర్యాప్తు నడుస్తుంది. అంతే తప్ప మీరు పదే పదే ఒకరోజు వచ్చి సింగరేణి గురించి చెప్తారు, ఒకరోజు వచ్చి హిల్ట్ గురించి చెప్తారు, ఒకరోజు వచ్చి టీడీఆర్ గురించి చెప్పి 1000 కోట్లు దోచుకుంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, సింగరేణి విషయంలో వస్తే మీరు ఒక పని చేయండి. మీరు మీ బామ్మర్ది ఇద్దరు కలిసి ఒక లెటర్ రాయండి. ఎవరికి? ప్రభుత్వానికి. ఇద్దరు సంతకం పెట్టండి, కింద పెట్టి దర్యాప్తు చేయమని చెప్పి రాయండి. నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే దర్యాప్తు జరగాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలని. అంతే తప్ప ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొచ్చి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దని హరీష్ రావు గారిని కోరుకుంటున్నాం. ఇంకోటి, మీకు కిషన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. మన రాష్ట్రం వాడే బొగ్గు గనుల శాఖ మంత్రి గారు, ఆయనకు రాయండి. లేకపోతే రాసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దర్యాప్తు చేయించమని. ఈ 2014 నుంచి 2026 వరకు ఈ 12 ఏళ్ల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవంగా ఎక్కడేం జరిగిందనేది వాళ్ళే చెప్తారు ఎంక్వైరీ చేసి. అంతే తప్ప మీరేదో ఇష్టం వచ్చినప్పుడు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ముచ్చట చెప్పి సమాజాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేయొద్దని హరీష్ రావు గారిని కోరుకుంటున్నాం. ఇకపోతే హిల్ట్ అనే దాన్ని ఇప్పటి వరకు తెలంగాణ దోచుకునే ప్రయత్నం, తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేయలే. ఎందుకంటే పాలసీ తీసుకొచ్చినప్పుడే డిస్కషన్ అయింది. ఆ పాలసీ డిస్కషన్ అయినాక ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా ఏం చేసినటువంటి ప్రయత్నాలు జరగలేదు. టీడీఆర్ ఇప్పటి వరకు మేము పాలసీయే తీసుకురాలేదు. సో గతంలో మీరు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుకు చేస్తున్న ప్రజలకు. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కేవలం వాళ్ళ సమయంలో చేసినటువంటి అధికార దుర్వినియోగం ఈరోజు బయటపడుతుంటే తట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని ప్రతిసారి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ అడగండి. అంతే తప్ప ఈ ప్రభుత్వాన్ని నిందల పాలు చేయొద్దని కోరుకుంటున్నాను.